Hi friends, this is Lakshmati. Welcome back to my channel Smart SLP Online English Classes. సో ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ప్రొనౌన్ అంటే ఏంటి. ప్రొనౌన్ అంటే సర్వనామము. అంటే సర్వనామం అంటే ఏంటి? పేర్లను గురించి తెలిపేదానిని పేర్లకు బదులు తెలిపేదాన్నే సర్వనామం అంటారు. పేర్ల గురించి తెలిపేది నౌన్ అంటాం. అది మీకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో డెఫినేషన్ చెప్తాను చూడండి. Instead of noun is called pronoun. Instead of noun is called pronoun. అంటే instead of noun is called pronoun. అంటే పేర్లకు బదులుగా పలికే దానిని ఇక్కడ ప్రొనౌన్ అనేసి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ, షీ, హీ, యూ, దే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది సర్వనామాలు. నేమ్స్ తో మనం కన్సిడర్ చేసినట్టయితే అది నామవాచకంతో అంటే పేర్లతో మనం చెప్పినట్టయితే ఆ సెంటెన్స్ ని అది నామవాచకం అంటారు. పేర్లకు బదులుగా చెప్పడాన్ని ఇక్కడ సర్వనామము అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి. నేను అంటే నౌన్ గా చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు. నెక్స్ట్ ఇక్కడ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడుతున్నాడు. అతను పర్టికులర్ గా నేమ్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్, యు ఆర్ ఎ గ్రేట్ సింగర్. మీరు చాలా గొప్ప గాయకుడు. మీరు అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఈ సెంటెన్స్ లో. అంతేగాని ఒక పేరు పెట్టి ప్రత్యేకంగా చెప్పట్లేదు కాబట్టి ఇది సర్వనామం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ బదులుగా చెప్పేటటువంటి వాక్యాలనే ఇక్కడ ప్రొనౌన్ అనేసి అంటాం. నెక్స్ట్ 4th వన్ చూడండి, దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నా స్నేహితులు. వాళ్ళు అని చెప్తున్నాం కానీ పర్టికులర్ గా నేమ్స్ చెప్పట్లేదు. అంటే పేర్లకి బదులుగా హీ, షీ, ఇట్, దే ఇలాంటివి ప్రొనౌన్స్ అంటాం. సెంటెన్స్ లో వాడినట్టయితే అది ప్రొనౌన్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా?